అట్లాంటిది ఎవరు ఎందుకు ముందుకు లేదండి, రావట్లేదు? ముందుకు ఎవరు రావక్కర్లేదు. చిరంజీవి గారిని కూడా అడిగితే నాకు అది అవసరం లేదు అంటే అంత పెద్ద అది నేను చేయలేను ఇది అన్నట్టుగా కూడా చాలాసార్లు ఆయన మాట్లాడారు. ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ సమస్య దాసనారాయణరావు గారు అనేవాడిన ఒక డిఫరెంట్ మనిషి అండి. మళ్ళీ దాసనారాయణరావు పుట్టడు, దాసనారాయణరావు రాడు. ఇంకా ఆయన ఎలా వచ్చాడో వచ్చి అయిపోయింది. ఆయన తరం అయిపోయింది. ఆయన తరం కాదు, ఆయన ఒక్కడే వచ్చాడు ఇప్పటికీ ఇండస్ట్రీకి ప్రపంచంలోనే ఆయన ఒక్కడే ఉండి ఉంటాడు నా లెక్కలో. ఈవెన్ రామారావు గారు కూడా అట్లాగే. వీళ్ళని ఎవరూ కొట్టలేరు, వాళ్ళిద్దరూ చేసిన పనులు ఇంకెవరో చేయలేరు. సో మనకి ఇప్పుడు ఏంటంటే నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు రాకముందు మనం ఛాంబర్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళొచ్చు. ఆయనైనా ఛాంబర్తో చెప్పి చేయించేవారు, ఆయన సొంతంగా ఏం చేసేవారు కదా. సో ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళొచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళొచ్చు, ఫెడరేషన్లో సమస్యలు అంటే ఫెడరేషన్కి వెళ్ళొచ్చు. అక్కడ సాల్వ్ అవ్వకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చేవారు, ఆయన ఏదో సర్ది చెప్పేవాడు వాళ్ళకి వీళ్ళకి, అంతే తప్ప సమస్య అవ్వదని లేదు. ఇప్పుడు ఛాంబర్కి వెళ్తాం, కౌన్సిల్కి వెళ్తాం అనుకోండి, కౌన్సిల్ అవ్వకపోతే ఛాంబర్కి వస్తాము, ఫెడరేషన్కి వెళ్తాం అవ్వకపోతే ఛాంబర్కి వస్తాము. సో ఎక్కడో ఒక చోట సాల్వ్ అవుతుంది. ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి, అన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. మొన్నటి వరకు దాసనారాయణరావు గారి తర్వాత మోహన్ బాబు ఉన్నారేమో అంటే కొంచెం టాక్ కొద్దిగా ఎప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఎవరన్నా అనుకున్నంటే అమాయకత్వం, అది ఎవరు లేరు అట్లా అనుకుంటే. కొద్ది గొప్ప చిరంజీవి గారు అనుకున్నారు. ఏంటి సార్ ఎందుకు దాసనారాయణరావు గారు చేయలేమండి, ఎందుకంత ప్రత్యేకత ఏంటి ఆయన? సార్ హీఈస్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండి, కామన్ మ్యాన్ నుంచి టాప్ దాకా. ఓకే. అండ్ మామూలు వీళ్ళు తలుపు కొడితే ఆయన ముందు మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, భోజనం పెట్టి, వాడికి లేకపోతే వాడికి డబ్బులు ఇచ్చి పంపించి, సమస్య ఉంటే పరిష్కారం చేసేవాడు అండి. ఇప్పుడు అంత టైం ఎవరికి ఉందండి? ఎవరన్నా ఇవ్వగలరా, ఎవరన్నా చేయగలరా? ఫస్ట్ పాయింట్. తర్వాత ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పట్లో. ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్, యాజ్ అన్ యాక్టర్, జర్నలిస్టు, మినిస్టరు, ఎమ్మెల్యే, పాలిటీషియన్, ఇన్ని అనేది లేదు. ఈ ఫెడరేషన్లో ఇవన్నీ చేశాడు, అన్నీ చేశాడు. ఇన్ని చేసి అండ్ ఆయన అప్రోచబుల్ టు ఎవ్రీబడి. ఇవాళ ఎంతమంది అప్రోచబుల్? చిరంజీవి గారు అప్రోచబుల్, బట్ ఈ కింద వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎట్లా కష్టం. సో ఈవెన్ మోహన్ బాబు గారు అయినా అదే పరిస్థితి. ఎంతమందికి ఆయన అవైలబుల్? సో వీళ్ళు ఎవరు, మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకొకళ్ళు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. దాసనారాయణరావు గారికి ఆ పరిమితి లేదు. ఎవరికి గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, ఇక్కడ ఎవరి గేటు ఓపెన్ చేసి ఉండదు. మనం చెప్పిన ఏ పేరు గేటు ఓపెన్ చేసి ఉండదు. గేట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే లోపలికి వెళ్ళాలి. సో అక్కడ పర్మిషన్ లేవు. సో డిఫరెన్స్ అది. అందుకని ఆయన ప్లస్ అప్రోచబుల్, ఆయన అందరికీ తెలుసు, ఆయనకి అందరూ తెలుసు. వీళ్ళందరికీ తెలుసు కానీ వీళ్ళకి అందరూ తెలియదు, అది ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, మళ్ళీ పేరు తీస్తున్నాను అనుకోండి, ఆయన ఇప్పుడు తర్వాత ఫిల్మ్ ఛాంబర్ మంచు విష్ణు ఛాంబర్ కదా, సారీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో ఈ విధంగా ఉన్న వాళ్ళ పేర్లు కొద్దిమంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందికి అవైలబుల్గా ఉన్నారు సార్? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు? ఎంతమంది ఎఫ్డిసి చైర్మన్ ఎవరికి అవైలబుల్గా ఉండక్కర్లేదండి.